రాజకీయం అనేది వేరు, సినిమా అనేది వేరు. సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు శాశ్వతంగా సినిమాను వదిలేయాలి, లేకపోతే ఇబ్బందులు ఖచ్చితంగా వస్తాయి ఈ రకంగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ప్రజారాజ్యం అనే పార్టీ పెట్టాడు ఆ రోజు వాళ్ళ అన్నగారు చిరంజీవి గారు. పవన్ కళ్యాణ్ అప్పటి నుంచి పనిచేస్తున్నట్టే కదా లెక్క ప్రకారం. 2009 ఎలక్షన్స్ ముందు నుంచి పనిచేస్తూ ఉన్నాడు కదా. అప్పటికి ఇప్పుడు నుండి 15 సంవత్సరాల తర్వాత అతను నమ్మారు జనాలు, అంతే కదా. 15 సంవత్సరాలు పట్టింది అతను నమ్మేదానికి. ఎందుకు? చాలా కారణంగా ఒక ఈక్వేషన్లో మొన్న పోయినసారి వచ్చి ఎన్నికల్లో నేను గెలవగలుగుతాను అని అంటే 2 దగ్గరలో గెలిచి కండక్ట్ చేసిన 2 దగ్గరలో కూడా ఓడిపోవడం జరిగింది. కాబట్టి ఆయన కూడా రాజకీయ అంచనాల్లో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం అడ్వాంటేజ్ ఒకటి ఉంది. కాబట్టి అలాంటి ఒక నిర్ణయం తీసుకొని ఎన్డీఏని ఒప్పించి అలా చేయగలిగాడు కాబట్టి ఇక్కడ రాజకీయాలు సక్సెస్ అయ్యాడు.